హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ వీజీకే అకాడమీ. ఏపీటెట్ 2026 పేపర్ 2 నందు మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి ఫిజికల్ సైన్స్లో ఇవ్వబడిన లేటెస్ట్ టెట్ సిలబస్ మరియు 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఏపీటెట్ ఫిజికల్ సైన్స్ సిలబస్ నందు మొత్తం 23 చాప్టర్స్ ఇవ్వబడినవి. ఇప్పటికే మన ఛానల్లో 16 చాప్టర్స్కి సంబంధించిన వీడియోస్ను అప్లోడ్ చేసి ఉన్నాం. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ విభాగంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలైన రసాయన బంధము, లోహాలు, అలోహాలు మరియు కృత్రిమ ద్రవాలు, ప్లాస్టిక్లు ఈ పాఠ్యాంశాలకు సంబంధించి సబ్ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా టెట్ స్టాండర్డ్లో బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే ఈ టాపిక్స్లో వచ్చినటువంటి ఏ బిట్ అయినా సరే మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతారు. ముందుగా సిలబస్ను చూద్దాం. స్క్రీన్ మీద ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి సిలబస్ అంతా మీకు డిస్ప్లే చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతూ మోస్ట్ ఇంపార్టెంట్ 30 బిట్స్ని తయారు చేసాం. ఇప్పుడు 1 బై 1 చూద్దాం. మొదటి ప్రశ్న, నైట్రోజన్ పరమాణువు యొక్క లూయిస్ చుక్కల సంకేతంలో బాహ్య కక్షను సూచించడానికి పరమాణు సంకేతం చుట్టూ ఉంచే చుక్కల సంఖ్య ఎంత? ఇక్కడ మనకి నైట్రోజన్ పరమాణు సంఖ్య 7 కాబట్టి దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తున్నప్పుడు ఎలా రాస్తాము? 1s2, 2s2, 2p, 3గా రాస్తాం. సో వ్యాలెన్సీ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 1s2 అనేది తీసేస్తే మిగిలినవన్నీ ఉంటాయి. అంటే 5 ఉంటాయి. ఆ 5 వాటిని చుక్కల రూపంలో చూపించాలి. మీకు వివరణ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ సంపూర్ణ బదిలీ ద్వారా ఏర్పడే అయానిక సమ్మేళనం ఏది? ఇది అందరికీ తెలుసున్నదే, సోడియం క్లోరైడ్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అయానిక సమ్మేళనాల్లో ఎలక్ట్రాన్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సంయోజనీయ సమ్మేళనాల్లో ఎలక్ట్రాన్లు పంచుకోబడతాయి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సోడియం తన బాహ్య కక్షలోనే ఒక ఎలక్ట్రాన్ను క్లోరిన్కు బదిలీ చేయడం ద్వారా ధనావేశం Na+, రుణావేశ Cl- అయన్లు ఏర్పడతాయి. వీటి మధ్య గల బలమైన స్థిర విద్యుదాకర్షణ బలం వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది. మిగిలిన 3 సమ్మేళనాలు సంయోజనీయ బంధాన్ని కలిగి ఉంటాయి. తర్వాత ప్రశ్న, కార్బన్ తన బాహ్య కక్షలో గల 4 ఎలక్ట్రాన్లు ఇతర పరమాణువులతో పంచుకోవడం ద్వారా స్థిరమైన అష్టక విన్యాసం పొందుతుంది. కార్బన్ గరిష్ట సంయోజకత ఎంత? ఆల్రెడీ మనకి బిట్లోనే ఆన్సర్ ఉంది, 4. ఒక పరమాణు స్థిరత్వం కోసం ఇతర పరమాణువులతో పంచుకునే ఎలక్ట్రాన్ల సంఖ్యను దాని సంయోజకత అంటారు. కార్బన్ పరమాణువు 4 సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది కాబట్టి దాని సంయోజకత 4. తర్వాత ప్రశ్న, అయానిక్ సమ్మేళనాల ధర్మాలకు సంబంధించి క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది? ఇది గతంలో కూడా ఇచ్చినటువంటి బిట్ ఇది. ఇవి సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద స్ఫటిక ఘన పదార్థాలుగా ఉంటాయి. కరెక్ట్. వీటి ద్రవ్యమాన బాష్పీభవన స్థానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్. ఇవి ఘనస్థితిలో ఉన్నప్పుడు విద్యుత్తును అత్యుత్తమంగా వాహకత చేస్తాయి. అంటే ఇవి మంచి విద్యుత్ వాహకతలని ఇవ్వటం జరిగింది. అది తప్పు. ఘనస్థితిలో అయానిక సమ్మేళనాలు విద్యుత్ బంధక పదార్థాలుగా ఉంటాయి. కానీ గలన స్థితిలో విద్యుత్ వాహకాలుగా ఉంటాయి. అంటే అవి ఏదైనా ఒక లిక్విడ్లో కనుక మనం కలిపినప్పుడైతే అయానిక సమ్మేళనాలన్నీ కూడా మంచి ఉత్తమ విద్యుత్ వాహకాలు. కానీ ఘనస్థితిలో అవి విద్యుత్ బంధక పదార్థాలు. సో ఆప్షన్ సి అనేది తప్పు. ఇవి నీటి వంటి ధ్రువ ద్రావణాల్లో కరుగుతాయి మరియు కానీ కిరోసిన్, పెట్రోల్ వంటి అధ్రువ ద్రావణంలో కరగవు. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అంటే మిగిలిన 3 కరెక్టు, ఆప్షన్ సి ఒకటే తప్పు. వివరణ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. అయానిక సమ్మేళనాలు ఘనస్థితిలో ఉన్నప్పుడు అయాన్లు బలమైన స్థిర విద్యుత్ బలాల చేత బంధించబడి కదలలేవు కాబట్టి ఇవి ఘనస్థితిలో విద్యుత్ వాహకతను చూపవు. కేవలం జల ద్రావణాల్లో లేదా ద్రవీకృత స్థితిలో మాత్రమే అయాన్లు స్వేచ్ఛగా చలించగలవు కనుక అప్పుడు మాత్రమే విద్యుత్తును ప్రసరింపచేస్తాయి. ఆక్సిజన్ అణువు O2లో 2 ఆక్సిజన్ పరమాణువుల మధ్య ఉండే రసాయన బంధం ఏది? ఇక్కడ ఆక్సిజన్కి మధ్యలో ఎలక్ట్రాన్లు అనేవి పంచుకోవడం జరుగుతుంది కాబట్టి అది ఖచ్చితంగా సంయోజనీయ బంధం. సో ఆక్సిజన్కి మధ్యలో ఉండేటువంటి బంధం ఏంటంటే డబుల్ బాండ్ అనేది ఉంటుంది, ద్విసంయోజనీయ బంధము. అదే నైట్రోజన్ అయితే త్రిసంయోజనీయ బంధం. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్స్ నుంచి నేరుగా వచ్చేటటువంటి బిట్లు. ఆక్సిజన్ బాహ్య కక్షలో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి.
స్థిరమైన అష్టక విన్యాసం కోసం ప్రతి ఆక్సిజన్ పరమాణువుకు మరో 2 ఎలక్ట్రాన్లు అవసరం. కావున ప్రతి ఆక్సిజన్ పరమాణువు 2 ఎలక్ట్రాన్లు పంచుకుంటాయి. 2 జతల ఎలక్ట్రాన్ భాగస్వామ్యం వలన 2 పరమాణువుల మధ్య ద్విబంధం ఏర్పడుతుంది. ఆక్సిజన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఏర్పడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ అయితే ట్రిపుల్ బాండ్ ఏర్పడుతుంది. త్రికబంధం. కోసెల్ మరియు లూయిస్ సిద్ధాంతం ప్రకారం జడవాయువుల వలె స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం పొందటానికి పరమాణువులు తమ అత్యంత బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు కలిగి ఉండాలి? 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉండాలి. దీన్నే అష్టక విన్యాసం అంటారు. ఈ అమరిక అత్యంత స్థిరమైనది కాబట్టి రసాయన చర్యల్లో పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోవటం, గ్రహించడం లేదా పంచుకోవటం ద్వారా తన బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు పొందటానికి నిరంతరం ప్రయత్నిస్తాయి. తర్వాతి ప్రశ్న. సంయోజనీయ సమ్మేళనాలకు సంబంధించి క్రింది వాటిలో సాధారణంగా కనిపించే లక్షణం ఏది? అంటే ఒకటే ఉంటుంది. అదేంటో చూడాలి. ఇవి అత్యధిక ద్రవ్యమాన స్థానాలను కలిగి ఉంటాయి. ఇవి నీటిలో అత్యంత వేగంగా కరుగుతాయి. ఇది తప్పే, ఇందాకటిది తప్పే. ఇవి సాధారణంగా అల్ప ద్రవీభవన మరియు స్థానాలను కలిగి ఉండి విద్యుత్ అవాహకాలుగా పనిచేస్తాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్. వీటి మధ్య బలమైన అయాన్ల ఆకర్షణ బలాలు ఉంటాయి. ఇది కూడా తప్పే. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సంయోజనీయ సమ్మేళనాల్లో అణువుల మధ్య బలహీనమైన వండర్ వాల్ లేదా అంతరాన ఆకర్షణ బలాలు ఉంటాయి. కాబట్టి వీటికి అల్ప ద్రవీభవన మరుగు స్థానాలు ఉంటాయి. అలాగే అయాన్లు లేదా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేనందున ఇవి విద్యుత్ వాహకతను ప్రదర్శించవు. ఇవి విద్యుత్ అవాహకాలుగా లేదా విద్యుత్ బంధక పదార్థాలుగా పనిచేస్తాయి. నైట్రోజన్ ఏర్పడేటప్పుడు 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య పంచుకోబడిన మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? ఇందాకే చెప్పుకున్నాం. నైట్రోజన్‌కి మధ్యలో త్రిబంధం ఉంటుంది. ఒక బంధం అంటే 2 ఎలక్ట్రాన్లు. కాబట్టి మొత్తం 6 ఎలక్ట్రాన్లు. ఇక్కడ కూడా ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నైట్రోజన్ పరమాణువు బాహ్య కక్షలో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అష్టకం కోసం 3 ఎలక్ట్రాన్లు కావాలి. కావున 2 నైట్రోజన్ పరమాణువుల మధ్య 3 చొప్పున ఎలక్ట్రాన్లు భాగస్వామ్యం జరుగుతుంది. దీనివల్ల వాటి మధ్య త్రికబంధం ఏర్పడుతుంది. పంచుకోబడిన మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అవుతుంది? 3 × 2 కాబట్టి 6 అవుతుంది. 3 జతలు లేదా 6 ఎలక్ట్రాన్లు. తర్వాత ప్రశ్న. క్రింది సమ్మేళనాల్లో పూర్తిగా సంయోజనీయ బంధాలను మాత్రమే కలిగి ఉన్న సమ్మేళనాన్ని గుర్తించండి. కేవలం సంయోజనీయ బంధాలు మాత్రమే ఉండాలి. చూసినట్టయితే మీథేన్. మీథేన్‌లో కార్బన్ మరియు హైడ్రోజన్ 2 అలోహాలు. వీటి మధ్య ఎలక్ట్రాన్లు సమానంగా భాగస్వామ్యం ద్వారా 4 సంయోజనీయ బంధాలు ఏర్పడతాయి. మిగిలినవన్నీ లోహము మరియు అలోహం కలయికతో ఏర్పడిన అయానిక్ సమ్మేళనాలు. మెగ్నీషియం క్లోరైడ్ సమ్మేళనం ఏర్పడేటప్పుడు మెగ్నీషియం పరమాణువు మరియు క్లోరిన్ పరమాణువుల మధ్య జరిగే మార్పు ఏది? మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లు కోల్పోతుంది. క్లోరిన్ 2 పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్ను గ్రహిస్తాయి. ఫస్ట్‌దే కరెక్ట్. ఎందుకనేది చూద్దాం. మెగ్నీషియం ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, 2s2, 2p6, 3s2. ఇది స్థిరత్వం కోసం తన బాహ్య కక్షలోని 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి Mg+2గా మారుతుంది. ఈ 2 ఎలక్ట్రాన్లను 2 క్లోరిన్ పరమాణువులు ఒక్కొక్కటి 1 ఎలక్ట్రాన్ చొప్పున ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చినట్టయితే దాని ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత అవుతుందంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p5 వల్ల 3p6 అవుతుంది. గ్రహించి 2Cl- అయాన్లుగా మారి MgCl2ను ఏర్పరుస్తాయి. ఓకేనా? తర్వాత ప్రశ్న. లోహాలను సుత్తితో కొట్టి పలుచని రేకులుగా మార్చగలిగే విశిష్ట ధర్మాన్ని ఏమంటారు? ఇవి నేరుగా అడిగేటటువంటి బిట్స్ ఇవి. చాలా 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 ఇంపార్టెంట్. నాలెడ్జ్ బేస్డ్ క్వెషన్స్ ఇవి. ఇక్కడ వాటి గురించి డీటెయిల్‌గా ఇచ్చాము. ఒకసారి చూడండి. మెలియబిలిటీ, స్థరణీయత. లోహాలను సుత్తితో బాదినప్పుడు పగిలిపోకుండా పలుచని రేకులుగా మారే ధర్మాన్ని స్థరణీయత, మెలయబిలిటీ అంటారు. బంగారము మరియు వెండి అత్యధిక స్థరణీయత గల లోహాలు. అదేవిధంగా తీగలుగా సాగదీయగల ధర్మాన్ని తాంతవత అంటారు. ఈ 2 చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఏకైక అలోహం ఏది? బ్రోమిన్. ఏకైక లోహం అడిగితే పాదరసము, ఏకైక అలోహం అడిగితే బ్రోమిన్. బాగా గుర్తుపెట్టుకోండి. అలోహాలు సాధారణంగా ఘన లేదా వాయు రూపాల్లో మాత్రమే ఉంటాయి. కానీ బ్రోమిన్ మాత్రమే గది ఉష్ణోగ్రత వద్ద ఎరుపు, గోధుమ రంగు ద్రవ రూపంలో ఉండే ఏకైక అలోహం. కాగా పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం. తర్వాత ప్రశ్న. క్రింది
లోహాలలో చల్లని నీటితో అత్యంత వేగంగా చర్య జరిపి మంటలను సృష్టిస్తూ హైడ్రోజన్ వాయువును విడుదల చేసే అత్యంత క్రియాశీల లోహం ఏది? గెస్ చేయొచ్చు. సోడియం. సోడియం మరియు పొటాషియం లోహాలు అత్యంత క్రియాశీలకమైనవి. ఇవి చల్లని నీటితో చాలా తీవ్రంగా చర్య జరిపి సోడియం హైడ్రాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువును ఇస్తాయి. ఈ చర్యలో విడుదలయ్యే ఉష్ణం వలన విడుదలైన హైడ్రోజన్ వాయువు తక్షణమే మండుకుంటుంది. అందుకే వీటిని రక్షణ కోసం కిరోసిన్‌లో భద్రపరుస్తారు. ఇది కూడా బిట్టే. సోడియంను దేనిలో భద్రపరచాలి? కిరోసిన్‌లో భద్రపరచాలి. క్రింది లోహాలను వాటి రసాయన క్రియాశీలత కెమికల్ రియాక్టివిటీ ఆధారంగా గరిష్ట స్థాయి నుండి కనిష్ట స్థాయికి అమర్చిన సరైన అవరోహణ క్రమం ఏది? ఇది చాలా ఇంపార్టెంట్. అవరోహణ, ఆరోహణ అనేది తెలియాలి మనకి. అవరోహణ క్రమం ఏది? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఇందులో అన్నీ ఇవ్వకుండా కొన్నన్నా ఇస్తూ ఉంటాడు. రసాయన క్రియాశీలత ఆధారంగా లోహాలను అమర్చినప్పుడు పొటాషియం గరిష్ట క్రియాశీలతతో అగ్రస్థానంలో నిలుస్తుంది. బంగారం అతి తక్కువ క్రియాశీలతతో చివర ఉంటుంది. సరి అయిన అవరోహణ క్రమము పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ అండ్ గోల్డ్. ఇది ఆర్డర్. ఎంతవరకు గుర్తుపెట్టుకోగలిగితే అంతవరకు గుర్తుపెట్టుకోండి. కనీసం బాగా గుర్తుండాల్సింది పొటాషియం గరిష్టంగా ఉంటుంది. బంగారం కనిష్టంగా ఉంటుంది. పొటాషియం తర్వాత సోడియం. కనీసం ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఇనుము గాలి మరియు తేమ సమక్షంలో తుప్పు పట్టకుండా నిరోధించడానికి దానిపై జింక్ లోహపు పలుచని పొరను పూసే పద్ధతిని ఏమంటారు? గాల్వనైజేషన్ అని అంటారు. ఇది వేరే ఈ వీడియోస్‌లో కూడా రావడం జరిగింది. సాధారణంగా లోహ ఆక్సైడ్లు ఏ రసాయన స్వభావాన్ని కలిగి ఉంటాయి మరియు అవి ఎరుపు లిట్మస్‌ను ఏ రంగులోనికి మారుస్తాయి? ఇది మనందరికీ తెలిసుండాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సాధారణంగా లోహ ఆక్సైడ్లు నీటితో చర్య జరిపినప్పుడు బలమైన క్షార ద్రావణాలను ఏర్పరుస్తాయి. కావున ఇవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలిరంగులోనికి మారుస్తాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలిరంగులోనికి మారుస్తాయి. ఇది గుర్తుంచుకోండి. సాధారణంగా అలోహాలు విద్యుత్ అవాహకాలు లేదా విద్యుత్ బంధక పదార్థాలు మరియు కాంతి విహీనులు. ఇవి విద్యుత్ వాహకత ప్రదర్శించే ఒక అలోహ రూపాంతరము మరియు లోహ మెరుపును కలిగి ఉండే ఒక అలోహం వరుసగా ఏవి? ఈ క్రింది వాటిలో ఇది గెస్ చేయొచ్చు ఇది. ఒకటైతే గ్రాఫైట్ అనే వెంటనే మీకు తెలిసిపోతుంది. రెండవది ఏంటంటే అయోడిన్. కార్బన్ యొక్క ప్రత్యేక అలోహ రూపాంతరమైన గ్రాఫైట్‌లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండటం వలన అది ఒక అలోహమైనప్పటికీ విద్యుత్తును బాగా ప్రసరింపజేస్తుంది. అదేవిధంగా అయోడిన్ అలోహమైనప్పటికీ లోహాల వలె ప్రకాశవంతంగా మెరిసే కాంతి గుణాన్ని కలిగి ఉంటుంది. తర్వాతి ప్రశ్న. రాగి సల్ఫేట్ నీలిరంగు జలద్రావణంలో ఇనుప మేకను ఉంచినప్పుడు ద్రావణం లేత ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. దీనికి గల రసాయన స్థానభ్రంశ సమీకరణం ఏది? ఆప్షన్ చూసినట్టయితే మీకు ఏ మరియు సిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ ఏ మరియు సిల్లో ఏది కరెక్ట్ అనేది మనకు తెలియాలి. ఏ కరెక్ట్. క్రియాశీలత శ్రేణి ప్రకారం ఇనుము రాగి కంటే ఎక్కువ క్రియాశీలత గల లోహం. అందువలన అది రాగి సల్ఫేట్ ద్రావణం నుండి రాగిని స్థానభ్రంశం చెందించి లేత ఆకుపచ్చ రంగు గల ఫెర్రస్ సల్ఫేట్‌ను ఏర్పరుస్తుంది. స్థానభ్రంశం చెందిన రాగి ఇనుప మేకుపై ఎర్రటి పొరలా అవక్షేపించబడుతుంది. మనుషులకు దెబ్బలు, గాయాలు తగినప్పుడు యాంటీసెప్టిక్‌గా వాడే ముదురు గోధుమ రంగు ద్రావణం తయారీలో ఉపయోగించే అలోహం ఏది? ఇది అందరికీ తెలుసున్నదే. అయోడిన్. అయోడిన్ ముక్కలను ఆల్కహాల్ మరియు నీటి మిశ్రమంలో 2-7% సాంద్రతలో కరిగించి టింక్చర్ అయోడిన్ తయారు చేస్తారు. ఇది ఒక అద్భుతమైన రోగ కారక క్రిమి సంహారకం కావటం వల్ల శస్త్రచికిత్సలకు ముందు దెబ్బలు తగిలినప్పుడు చర్మంపై ఉపయోగిస్తారు. సల్ఫర్ పొడిని ఆక్సిజన్ సమక్షంలో మండించేటప్పుడు ఏర్పడే సల్ఫర్ డయాక్సైడ్ వాయువును నీటిలో కరిగించినప్పుడు ఏర్పడే ఆమ్లం ఏది మరియు అది లిట్మస్పై చూపే ప్రభావం ఏమిటి? ఇది కూడా అందరికీ తెలుసున్నదే. అది సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అందరూ సల్ఫ్యూరిక్ ఆమ్లం అనుకుంటారు. కాదు, సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అలోహ ఆక్సైడ్లు సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. సల్ఫర్ డయాక్సైడ్ నీటిలో కరిగినప్పుడు సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఆమ్ల ద్రావణం కావున నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోనికి మారుస్తుంది. ఎటువంటి సహజ ముడి పదార్థాలను
మొక్కలు లేదా జంతువుల నుండి లభించేవి ఉపయోగించకుండా బొగ్గు, నీరు మరియు గాలి నుండి రసాయనికంగా తయారు చేయబడిన మొదటి సంపూర్ణ కృత్రిమ నూలు ఏది? చాలా ఇంపార్టెంట్. నేరుగా అడిగేటటువంటి బిట్. నైలాన్. 1937లో ఎటువంటి వృక్ష లేదా జంతు ఆధారిత సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా కేవలం రసాయన పద్ధతిలో బొగ్గు, నీరు మరియు వాయువుల సంశ్లేషణ ద్వారా కనుగొనబడిన మొదటి కృత్రిమ నూలు నైలాన్. ఇది అత్యంత బలమైనది, తేలికైనది, స్థితిస్థాపకత కలిగి ఉండి త్వరగా ఆరిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ప్రశ్న. సహజ వనరైన కలపగుజ్జును రసాయన ప్రక్రియలో గురిచేసి తయారు చేసిన పట్టువలే మెరిసే గుణం గల ఏ కృత్రిమ నూలును కృత్రిమ పట్టు ఆర్టిఫిషియల్ సిల్క్ అని పిలుస్తారు? కరెక్ట్‌గా చెప్పేస్తారు అందరూ. రేయాన్. రేయాన్ అనేది సెల్యులోజ్ కలిగిన సహజ వనరు అయిన కలపగుజ్జుపై రసాయన చర్య జరిపి ప్రయోగశాలలో మానవుడు నిర్మించిన నూలు. ఇది సహజ పట్టును పోలి ఉంటుంది మరియు పట్టు కంటే చాలా చౌకైనది. వివిధ రంగుల్లో సులభంగా రంగు వేయడానికి వీలైనది. అందుకే దీనిని కృత్రిమ పట్టు అంటారు. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. కృత్రిమ పట్టు అంటే రేయాన్. ఇళ్లల్లో ఉపయోగించే అత్యంత ప్రసిద్ధ పాలిస్టర్ రూపం ఏది? దీనిని సీసాలు, వంట పాత్రలు, ఫిల్లింగ్లు మరియు వైర్ల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఏంటది? పీఈటీ. పీఈటీ అంటే పాలీఇథిలిన్ టెరాప్hthalate. ఇది ఒక రకమైన ప్రసిద్ధ పాలిస్టర్ పాలిమర్. ఇది తేలికైన, పారదర్శకమైన మరియు గట్టి స్వభావం గల జార్సు, శీతల పానీయాల బాటిళ్లు, వంట పాత్రల మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్లు మరియు ప్యాకేజింగ్ ఫిల్మ్‌ల తయారీకి ఎక్కువగా వాడతారు. తర్వాత ప్రశ్న. శీతాకాలంలో ఉపయోగించే శాలువాలు, స్వెటర్లు మరియు దుప్పట్లు సహజ ఉన్ని కంటే చాలా చౌకగా లభించే ఏ కృత్రిమ నూలుతో తయారు చేస్తారు? కరెక్ట్‌గా చెప్తారు అందరూ నాకు తెలిసిది. ఎక్రిలిక్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్రిలిక్‌ని ఆర్టిఫిషియల్ వూల్ అని అంటారు. ఎక్రిలిక్ అనేది నూలు సహజ ఉన్నిని పోలి ఉండేలా ప్రయోగశాలలో సంశ్లేషణ చేయబడిన కృత్రిమ నూలు. దీన్ని కృత్రిమ ఉన్ని ఆర్టిఫిషియల్ వూల్ అంటారు. ఇది వివిధ రంగులలో లభిస్తూ సహజ గొర్రెల ఉన్ని కంటే చాలా తక్కువ ధరకు, తేలికగా మరియు ఎక్కువ మన్నికను కలిగి ఉంటుంది. వేడి చేసినప్పుడు సులభంగా కరిగి తమ ఆకారాన్ని మార్చుకోగలిగి మరియు తిరిగి రీసైకిల్ చేయగలిగిన ప్లాస్టిక్‌లను ఏమంటారు? ఇది కూడా నేరుగా నాలెడ్జ్ బేస్డ్ బిట్టు. థర్మోప్లాస్టిక్‌లు అంటారు. వేడి చేస్తే సులభంగా మెత్తబడి, కరిగి కావలసిన ఆకృతిలో మార్చడానికి వీలుండే గుణం ఉన్న ప్లాస్టిక్‌ను థర్మోప్లాస్టిక్‌లు అంటారు. పాలిథీన్, పీవీసీలు దీనికి చక్కని ఉదాహరణలు. వీటిని కరిగించి రీసైకిల్ చేయడం ద్వారా బొమ్మలు, దువ్వెనలు, వాటర్ పైపులు మరియు వివిధ ప్లాస్టిక్ పాత్రలు తయారు చేస్తారు. అలా కాకపోతే దాన్ని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అని అంటారు. ఇవి ఇక్కడొచ్చింది చూడండి. ఒకసారి నిర్దిష్టమైన ఆకృతిలో తయారు చేసిన తర్వాత తిరిగి వేడి చేసిన మెత్తబడని ప్లాస్టిక్‌ను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు అంటారు. క్రింది వాటిలో ఈ వర్గానికి చెందిన జత ఏది? ఇది మీరందరూ గెస్ చేస్తారు. ఎందుకంటే ఇంగ్లీష్‌లో ఎక్కడైతే ఇచ్చామో అదే కరెక్ట్ అని. బెక్లైట్, మెల్మైన్. బెక్లైట్ మరియు మెల్మైన్‌లు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్‌లు. ఇవి తయారీ సమయంలో త్రిమితీయ క్రాస్ లింక్డ్ బంధాలను ఏర్పరచుకోవటం వలన ఒకసారి నిర్దిష్ట ఆకృతి పొందాక వేడి చేసినా కరగవు. బెక్లైట్ విద్యుత్ మరియు ఉష్ణ నిరోధకం కావున స్విచ్‌ల తయారీకి, మెల్మైన్ అగ్ని తట్టుకోగలదు కావున వంటగది పరికరాలు, ఫ్లోర్ టైల్ తయారీకి ఉపయోగిస్తారు. తరువాతి ప్రశ్న. మంటలను తట్టుకోగల అత్యుత్తమ సామర్థ్యం కలిగి ఉండటం వలన అగ్నిమాపక సిబ్బంది వేసుకునే దుస్తులపై పూత వేయడానికి ఉపయోగించే థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ ఏది? ఇందాకే వచ్చేసింది ఈ బిట్ ఆన్సర్. మెలమైన్. మెలమైన్ ఒక అద్భుతమైన థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్. ఇది మంటలను బాగా తట్టుకుంటుంది మరియు ఇతర సాధారణ ప్లాస్టిక్‌ల కంటే చాలా ఎక్కువ ఉష్ణ నిరోధకతను కలిగి ఉంటుంది. అందుకే అగ్నిమాపక దళ సిబ్బంది యూనిఫార్మ్ దుస్తులపై అగ్ని రక్షణ కొరకు మెలమైన్ పూత పూస్తారు. వంట పాత్రలకు నూనె మరియు నీరు అంటుకోకుండా ఉండేలాగా నాన్ స్టిక్ కోసం వాడే ప్లాస్టిక్ ఏది? ఈ మధ్య కాలంలో దీన్ని అందుకనే ఎక్కువగా ఉపయోగించొద్దని అంటూ ఉన్నారు. అదేంటంటే టెఫ్లాన్. టెఫ్లాన్ అనేది కార్బన్ మరియు ఫ్లోరిన్ పరమాణువులతో కూడిన ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ పాలిమర్. దీనికున్న అత్యల్ప ఘర్షణ గుణం వలన నూనె గాని, నీరు గాని దాని ఉపరితలానికి అస్సలు అంటుకోవు. అందువల్ల నాన్ స్టిక్ ప్యాన్లు మరియు అధునాతన వంట పాత్రలపై పూతగా దీన్ని ఉపయోగిస్తారు. సహజ నూలుతో పోల్చినప్పుడు కృత్రిమ నూలు యొక్క లక్షణాలకు సంబంధించి సరికాని వాక్యం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీరు ఆప్షన్ చూసినట్టయితే మీరే గెస్ చేయొచ్చు. ఆప్షన్ సి. ఇవి సహజ నూలు కన్నా ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. అది తప్పు.
చాలా తక్కువ నీటిని పీల్చుకుంటాయి. మిగిలినన్నీ కూడా కరెక్టే. సో, ఆప్షన్ సి అనేది కరెక్టు. అది ఎందుకనేది మీకు వివరణ కూడా ఇచ్చాము. ఒకసారి చూడండి. ఇంకా చివరి ప్రశ్న. ప్లాస్టిక్ వ్యర్థాల వలన పర్యావరణానికి కలిగే ముప్పును నివారించడానికి బాధ్యతాయుత పౌరులుగా మనం పాటించాల్సిన 5R సూత్రంలో లేని పదం ఏది? అసలు ఉన్న పదం ఏంటో తెలిస్తే లేని పదం ఏంటనేది మనం ఆ 5 ఆర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. రెడ్యూస్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, రీయూజ్ ప్లాస్టిక్ వస్తువులను తిరిగి వాడటం, రీసైకిల్ రికవర్ అంటే వ్యర్థాల నుండి శక్తినో గాని, ఇతర ఉపయోగాలకు గాని పునరుద్ధరించడం, రిఫ్యూజ్ పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్‌ను నిరాకరించడం. ఇందులో రీక్రియేట్ అనేది లేదు. సో, ఆప్షన్ సి అనేది అందులో కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా టెట్ సిలబస్‌లో ఇవ్వబడిన అన్ని టాపిక్స్‌ను పూర్తిగా కవర్ చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్‌కు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.